రుణమాఫీ కాకపోయినా ఆందోళన చెందవద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు భరోసా ఇచ్చారు. సాంకేతిక కారణాల వల్ల 30,000 ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని, పొరపాట్లు సరిచేసి అర్హులందరినీ రుణ విముక్తుల్ని చేస్తామన్నారు. ఆగస్టు 15న 2 లక్షల వరకు రుణమాఫీ కార్యక్రమాన్ని వైరాలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. గతంలో రుణమాఫీ సరిగ్గా జరగలేదన్న భావన రైతుల్లో ఉందని, తమ ప్రభుత్వంలో ఆ భావనతో ఉండొద్దన్నారు. ఓఆర్ఆర్ను 7,000 కోట్లు కమ్మి రుణమాఫీ చేయాలని గత ప్రభుత్వం ఆలోచించిందని తుమ్మల విమర్శించారు. సచివాలయంలో మీడియాతో మంత్రి మాట్లాడుతూ, గత పాలకులు సరైన పద్ధతిలో రుణమాఫీ చేయకపోయినప్పటికీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాత్రం విమర్శిస్తున్నారని మండిపడ్డారు. రైతుల ద్వారా రాజకీయ లబ్ధి పొందలేరని వ్యాఖ్యానించారు. వరంగల్ డిక్లరేషన్లో ప్రకటించిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తోందని, ఎన్ని కష్టాలు ఉన్నా ఈ అంశంలో ముందుకు వెళుతున్నామన్నారు. ఈ 2 లక్షల రుణమాఫాన్ని నెత్తికెత్తుకున్నాం. దానికి ఇబ్బందులున్నా మిగతా సెక్టార్స్లో అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు 2 విడతలుగా రిలీజ్ చేసాం. 3వ విడత కూడా ఈ నెలలో చేయదలుచుకున్నామని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చెప్పారు. 2 లక్షల వరకు ఈ నెలలో పూర్తి చేసి అన్నమాట ప్రకారంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవటం కోసం ఈ ప్రక్రియను హర్షించాల్సింది పోయి, సమర్థించాల్సింది పోయి, సహకరించాల్సినటువంటి పెద్దలు కూడా రాజకీయ విమర్శలు చేయటం దురదృష్టం. కాబట్టి రైతాంగాన్ని యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీయకుండా ఇంత చారిత్రకమైనటువంటి నిర్ణయం చేసినటువంటి ప్రభుత్వాన్ని అభినందించకపోయినా పర్వాలేదు, అడ్డంకులు సృష్టించొద్దని చెప్పి ఆ ప్రభుత్వానికి, ఆ రాజకీయ పార్టీలకి విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి దయచేసి చాలామంది చాలా రకాలుగా వాళ్ళు చేసినటువంటి తప్పిదాలను కప్పిపుచ్చుకోవటం కోసం రైతాంగాన్ని అడ్డం పెట్టి రైతాంగం ద్వారా రాజకీయ లబ్ధి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.